అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులకు పాక్ ఉలిక్కి పడుతోంది. నిన్న మొన్నటి వరకు తొడలు కొట్టి పాకి పెద్దలకు సింధూర్ మిషన్తో వెన్నులో వణుకు పట్టుకుంది. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని భారత 28వ ఆర్మీ చీఫ్ మనోజ్ సరవణే ట్వీట్ చేశారు. అభి పిక్చర్ బాకీ హై అంటూ ఆయన చేసిన ట్వీట్ వెనుక మరిన్ని మెరుపు దాడులు జరిగే అవకాశం ఉందనే సంకేతం ఇవ్వకనే ఇచ్చారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ అంతిమ లక్ష్యం ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయడం. ఇదిగో ఇప్పుడు భారత్ అదే చూస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించే చరిత్రలో ఉగ్రవాదం పేరు లేకుండా చేయాలనేదే భారత్ మిషన్. ఇప్పుడు అదే పనిచేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలకు సమాధి కట్టేశారు. ఉగ్ర స్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. దొంగలా కాదు, దొరలా దాడి చేసింది. టైం, డేట్, ప్లేస్ చెప్పి మరీ అటాక్ చేసింది భారత సైన్యం. ఇప్పటికే భారత్ సైన్యం చేతిలో 80కి పైగా ఉగ్రవాదులు చనిపోవడం. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అభి పిక్చర్ బాకీ హై అంటూ భారత ఆర్మీ చీఫ్ మనోజ్ సరవణే చేసిన ట్వీట్ ఇప్పుడు కీలకంగా మారింది. మనోజ్ సరవణే భారత 28వ ఆర్మీ చీఫ్. అంటే ఆయన ఏం మాట్లాడినా అతని మాటల వెనుక ఎంతో మర్మం ఉంటుంది. అందుకే ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు పాకిస్తానీలకు గుబులు రేపుతోంది. ఇది ట్రైలర్ మాత్రమే అంటే సినిమా ఇంకా ఉందా అంటే మరిన్ని మెరుపు దాడులు జరగొచ్చా? ఆ మెరుపు దాడులు ఎలా ఉండబోతున్నాయి? ఎక్కడ ఎప్పుడు చేయబోతున్నారు? ఇదే అనుమానం ఉగ్రవాదులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సమీక్ష చేశారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉగ్ర స్థావరాలు నేలమట్టం కాగానే జై హింద్ అంటూ రాజ్నాథ్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతం కాగా మరో ఉగ్రనేత ముదాసిర్ మృతి చెందాడు. మరోపక్క భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు. కాల్పుల్లో పలువురు సైనికులకు కూడా గాయాలయ్యాయి. మరోపక్క ఉగ్రవాదులపై మరిన్ని దాడులు ఉండనున్నాయి. అందుకు నిదర్శనం మనోజ్ సరవణే చేసిన ట్వీటే.